అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం వచ్చినప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకు వస్తాయి అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం అంటే ఏంటి? మనకి విపరీతంగా జుట్టు ఊడటాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారు. సడన్ ఆన్సెట్ వచ్చిందని అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారు. స్లోగా ఉన్నదానికి అంటే కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని వారాల పాటు ఉన్నదాన్ని క్రానిక్ టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారనమాట. అయితే ఈ అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం కి మెయిన్ కారణాలు వచ్చేసి గడిచిన 6 నెలల్లో విపరీతమైన ఎమోషనల్ స్ట్రెస్ కానీ, ఎటువంటి ఫిజికల్ స్ట్రెస్ అంటే మీకు వైరల్ ఫీవర్స్ ఉండటం కానీ, కోవిడ్ ఫీవర్ రావటం కానీ, టైఫాయిడ్ ఫీవర్ కానీ, ఫ్లూ ఫీవర్స్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ ఫీవర్స్ కానీ, ఎటువంటివైనా వివిధ రకాలైన ఫీవర్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్స్ అంటారు చూడండి, వాటి వల్ల కూడా మనకి విపరీతంగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. మరి ఎప్పుడు మొదలవుతుంది అని అంటే 2 నెలల తర్వాత మనకి ఎప్పుడైనా కానీ మొదలవచ్చండి. కొంతమందికి 2 వారాల్లో కూడా మొదలైపోతుంది, కొంతమందికి ఫీవర్ తగ్గంగానే కూడా ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తలు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము టీలోజన్ ఎఫ్లూవియం అక్యూట్ గా వచ్చినప్పుడు ఇతరత్ర న్యూట్రిషనల్ భాగంగా కూడా మనం వర్కప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వైటమిన్ B12 తర్వాత, అలానే వైటమిన్ D డెఫిషియన్సీ తోటి, అలానే మనకి ఇతరత్ర థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి కూడా మనకి విపరీతమైన హెయిర్ లాస్ అవుతుందా అది కూడా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలా విపరీతంగా హెయిర్ లాస్ అనేది అవుతున్న దానికి మనం ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకొని, వర్కప్ చేసుకొని దాంతో పాటు ముందుకెళ్ళాలన్నమాట. అయితే ఒకవేళ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫినామినన్ ఉంటే దాన్ని ఇడియోపతిక్ రీజన్స్ అని అంటారు. అంటే చాలా మటుకు మనకి సైన్స్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిదానికి ఉండదు కదండి. ఇప్పుడు గ్రావిటీ కూడా ఎందుకు వచ్చింది అని అంటే దానికి మనకు తెలియదు కదా జవాబు, కానీ అది ఎగ్జిస్టింగ్ ఉంది. అలా హెయిర్ లాసెస్లో కూడా ప్రతిదానికి కారణం మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది, కానీ కొన్ని చోట్ల మనకి దొరకని ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, దాన్ని మనం రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, హెయిర్ లాస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. థైరాయిడ్ ప్రొఫైల్ చేసినాక థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయని మనకు తెలుసుకున్నాం అనుకోండి, థైరాయిడ్ని కంట్రోల్లోకి తీసుకొచ్చామనుకోండి, హెయిర్ లాస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. కానీ కొన్ని తెలియని కారణాలతోటి ఏది కంట్రోల్ చేయలేం కదా, అది అక్యూట్ కాస్త క్రానిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఇది వెళ్ళిపోతుంది అనమాట. సరే, ఈ ఊడిన జుట్టు మళ్ళీ రాదా మనకి అని అడుగుతూ ఉంటారు చాలా మంది. 3 నెలల తర్వాత మనకి ఎప్పుడైతే ఊడిపోతూ ఉంటుందండి, ఆ 3 నెలల క్రితం ఉన్న జుట్టు ఎప్పుడూ రాదు. ఎప్పుడైనా కానీ మనకి విపరీతంగా ఊడిపోతున్న జుట్టు మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఎప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉంటాయనంటే ఈ కారణాలని మనం రెక్టిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే. అన్ని జుట్టు ఊడిపోయినా మళ్ళీ మనకు పెరుగుతుందా అని అంటే మంచిగా జుట్టు అన్ని పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ కారణాలు అనేది మనం పసిగట్టి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. PRP, మీసో, GFC థెరపీసే కాకుండా పెప్టైడ్ థెరపీస్ అని ఉంటాయండి, సేఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఉంటాయి. ఇలా అనేక రకమైన థెరపీస్ ఉంటాయన్నమాట. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మనం ఎప్పుడు తీసుకుంటూ ఉంటే అది మనకి హెయిర్స్ని స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుంది. అదే మనము మంచిగా పెప్టైడ్ థెరపీస్ మనకి రోజు పొద్దున సాయంత్రం మనకి మాడుకు పెడుతున్నాం అనుకోండి, అక్కడ కూడా మనకి మంచిగా జుట్టు ఊడటాన్ని తగ్గించుకోవచ్చండి. అయితే ఇక్కడ ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏంటంటే, హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ ఏదైతే ఉంటుందో, ఈ హెయిర్ థిన్నింగ్ అనేది మనకి విపరీతంగా బట్టతల ఉన్నదానికి ఉందండి అని అంటే అది హెయిర్ లాస్ బట్టతలగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గడిచిన 3 నెలలు ఏదైతే జుట్టు ఊడిపోతుందో అది పెరగటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. 3 నెలల క్రితం ఏదైతే జుట్టు ఊడిందో అది పెరగటానికని ఆస్కారం తక్కువగా ఉంటుంది. అందుకోసమనే ట్రీట్మెంట్స్ ఇంపార్టెంట్, డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైనా మా దగ్గరకు వస్తే మీ అసలుకి జుట్టుకి ఏం జరుగుతుంది అనే దాని గురించి అని మనం డిస్కస్ చేసుకోవటానికని ఉంటుందండి. జుట్టు ఊడిపోతుంది, ఒక లోషన్ చెప్పండి అని అంటే అలా కుదరదండి. ఖచ్చితంగా మనం అసలు దానికి వర్కప్ చేసి అసలు ఎందుకు కారణాలు అవుతున్నాయి అనే దాన్ని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మరి మీసో థెరపీస్ అంటే ఏంటి, ఏ విధమైన థెరపీస్ ఉంటాయి, మనకి జుట్టుకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక నమ్మింగ్ క్రీమ్ పెట్టేస్తామండి, అది అంతా మొత్తం మొద్దుబారిపోతుంది. ఆ తర్వాత క్లెన్స్ చేసేస్తాం, తర్వాత చిన్న మైక్రో నీడిల్స్ యూస్ చేసి రోల్ చేస్తాం, చిన్న చిన్న సూక్ష్మంగా ఛానల్స్ ఓపెన్ అవుతాయి, అక్కడ మీసోథెరపీ పెట్టి మసాజ్ చేసేస్తాం. ఇదే సింపుల్ థెరపీస్ ఉంటాయండి. చక్కగా మనం థెరపీ చేసుకొని మన పనులు మనం చేసుకోవచ్చండి. మన పని మనం చేసుకుంటూ, ట్రీట్మెంట్ మనం చేసుకుంటూ, సాయంత్రం కూడా మీరు బయటికి వెళ్ళొచ్చండి. 4 గంటల తర్వాత మీరు స్నానం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమి పెయిన్ కిల్లర్స్ కూడా యూజువల్గా ఇవ్వము. ఆ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటూ, రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి ఎప్పుడూ ఉంటుంది. ట్రీట్మెంట్ చేసుకున్నాక మళ్ళీ మనం వదిలేస్తే అయిపోతుంది కదా, హెయిర్ లాస్ ఇప్పుడు తగ్గిపోయింది కదా, హెయిర్ గ్రోత్ అయిపోయింది కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైతే హెయిర్ లాస్ తగ్గిందో, ఎప్పుడైతే హెయిర్ గ్రోత్ మొదలవుతుందో అప్పుడే అసలైన మెయింటెనెన్స్ మొదలవుతుందండి. అంటే మనం సాధించుకున్న రిజల్ట్ని మెయింటైన్ చేసుకోవాలి కదా, ఆ విధంగా మనం కంటిన్యూ చేయాలి. సో ఇదని విషయం.
మనకి ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వివరిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నా వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.